పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్ను భద్రతా బలగాలు విడుదల చేశాయి. 4 నుంచి 6 ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. అందులో 4 స్కెచ్లు రిలీజ్ చేశారు. దాడికి పాల్పడిన వారిలో 2 కశ్మీరీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అనంతనాగ్కు చెందిన ఆదిల్ గురి, పుల్వామాకు చెందిన అషన్లు ఈ దాడిలో పాల్గొన్నట్టు బలగాల దగ్గర సమాచారం ఉంది. వీరు 2018లో కశ్మీర్ను వదిలి పాక్కు వెళ్లిపోయారు. కొన్ని రోజుల క్రితం మళ్లీ వీళ్లు మరికొందరితో కలిసి కశ్మీర్లోకి చొరబడ్డారు. ఇక్కడ ఉగ్ర సానుభూతి పరుల నుంచి ఆయుధాలు సమకూర్చుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారి గురించి బలగాలు గాలిస్తున్నాయి. నిఘా వర్గాలు కూడా ఆదిల్ గురి, అషన్ల సమాచారం సేకరిస్తున్నాయి. పహల్గావ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్ను భద్రతా బలగాలు విడుదల చేశాయి. 4 నుంచి 6 ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. అందులో 4 స్కెచ్లు రిలీజ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పహల్గామ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, పచ్చగా ఉండి ఆహ్లాదకర వాతావరణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాశ్మీర్కు వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉగ్రవాదులు చేసినటువంటి ఈ గందరగోళం మాత్రం ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉగ్రదాడి వెనక ఉన్నటువంటి కోణాలు ఏంటి అనే ఆలోచనలో దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము కాశ్మీర్ అంటేనే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. టూరిస్టులు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని వెనక ఏ విధంగానైతే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కమాండెంట్ సైఫుల్లా కసౌరీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతనే దీని అంతటికి కూడా మాస్టర్ మైండ్గా పనిచేశారు. అయితే ఎవరైతే ఈ కాశ్మీర్లో గతంలో అంటే 2018లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి 2 వ్యక్తులు ఖచ్చితంగా ఇందులో ఉండి ఉంటారని చెప్పి ఇప్పటికే ఎన్ఐఏ భావిస్తుంది. వాళ్ళ విషయానికి చూస్తే ఆదిల్ గురి, దాంతోపాటు ఆషన్లు వాళ్ళు 2018లో కాశ్మీర్ వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు ఏ విధంగానైతే మళ్ళీ అటు పాక్ నుంచి కాశ్మీర్కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రిటర్న్లో మాత్రం మరో 4 వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం 6-7 కలిసి ఈ విధ్వంసకాండకు ప్రణాళికను సిద్ధం చేశారు. మరికొంతమంది ఎవరైతే ఉగ్రవాదులకు సాయం అందించేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొన్ని ఆయుధాలు సమకూర్చుకోవడం, ఆ తర్వాత రెక్కి నిర్వహించడం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు పహల్గామ్లో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే అధికారులు ఉన్నటువంటి విషయం ఈ ఉగ్రవాదులకు ఎలా తెలిసింది? వాళ్ళు ఆ రూముల్లో ఎప్పుడైతే రూమ్లో చెక్ ఇన్ అవుతారో ఆ సమయంలో వాళ్ళు ఐడి కార్డ్స్ ఇస్తారు. సో వాటి బేస్డ్గానే ఈ సమాచారం లీక్ అయి ఉందా, లేదంటే కావాలనే ఇది గతంలో అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే వాళ్ళు అమలు చేశారా అనే దాని మీద కూడా ఇప్పటికే ఒకవైపు అటు దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు అనే విషయాన్ని అమిత్ షా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర భద్రతా బలగాలకు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతా దళాలను సైతం, అంటే వాళ్ళ కాన్వాయ్లు మొత్తం కూడా ఇప్పుడు పహల్గామ్ వైపు వస్తున్నాయి. వాటన్నిటిని ఇటువైపే తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున కాన్వాయ్లన్నీ ఇప్పుడు పహల్గామ్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ ఇక ఉగ్రవాదులకు మూడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళను వేరివేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను అటు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఒకవైపు ప్రధానమంత్రి, మరోవైపు రక్షణ శాఖ మంత్రి, ఇక్కడే ఉన్నటువంటి అమిత్ షా, ఈ ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర భద్రతకు సంబంధించి త్రివిధ దళాల అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నాము. సో ఖచ్చితంగా ఇక ఉగ్రవాదులను ఏరివేసే విషయంలో పాక్కు సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లష్కరే తోయిబాకు ప్రాణం పోసింది, వాళ్ళకు ఆశ్రయం ఇస్తుంది మొత్తం కూడా పాకిస్తానే. సో ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులే ఈరోజు కాశ్మీర్లో దాడి చేశారు. దేశం మొత్తం ఉలికి పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితే కాదు, ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్
భారత్ పర్యటనలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ దాడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే భారత్లో ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఉంది, ఎటువంటి ఉగ్రజాడలు లేవు. పైగా గతంలో కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అంటేనే ఖచ్చితంగా అక్కడ ఎప్పుడూ కూడా ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉంటారు. సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి అనేది ఒకవైపు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ అదంతా మారిపోయింది. ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేశారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఏ విధంగానైతే కాశ్మీర్ వికాసం అంటే కాశ్మీర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. రోడ్ల నిర్మాణం కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు సరైనటువంటి జీవనాధారం చూపించే విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కొత్తగా అమలు చేసినటువంటి కొన్ని నిర్ణయాలు. సో వీటన్నిటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమా, లేదంటే ఈ మధ్య కాలంలో ముంబై దాడులకు సంబంధించినటువంటి కీలక సూత్రధారి ఎవరైతే తహవూర్ రానా ఉన్నారో ఆ రానాకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఇటు ఉగ్రవాదులు ఇటువంటి ప్రణాళికను సిద్ధం చేశారనే దానిపైన కూడా ప్రత్యేకంగా కేంద్ర నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి పహల్గామ్లో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి పరిస్థితి మాత్రం టూరిస్టులను కలవల పెట్టడమే కాదు, దేశం మొత్తం గందరగోళాన్ని గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రకాలుగా భద్రత పరంగా రోజు రోజుకు పటిష్టంగా భారత్ మారుతుందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏ విధంగానైతే 27 మందిని అటు దాడి చేయడం, వాళ్ళు అక్కడికక్కడే చనిపోవడం, మిగతా 20 మంది అంటే మొత్తం 50 మంది ట్రూప్ పైన ఉగ్రవాదులు దాడి చేశారు. పైగా వాళ్ళ పాశవిక చర్యలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి హెల్మెట్లకు ముందు కెమెరాస్ కూడా ఉన్నాయి. మనం చూస్తుంటాము, ఎవరైతే లాంగ్ రైడర్స్ బైక్లపై వెళ్తున్నప్పుడు హెల్మెట్స్కు ఒక ప్రత్యేకమైనటువంటి కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా ఫిక్స్ చేసుకొని వాళ్ళు దాడి పాల్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, బాధితులు కావచ్చు, వాళ్ళంతా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి హింసాకాండను రికార్డ్ చేసుకొని వాళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో లష్కరే తోయిబా కావచ్చు, టీఆర్ఎఫ్ ఏదైతే రెసిస్టెంట్ ఫ్రంట్గా లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీఆర్ఎఫ్ ఉందో వాళ్ళంతా కూడా ఇది చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ దుర్మార్గమైనటువంటి హింసాకాండ వెనక ఉన్నటువంటి వాళ్ళను మట్టి కరిపించేందుకు, వాళ్ళను తుదిముట్టించేందుకు కూడా అటు కేంద్రం అయితే ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున పహారా జరుగుతుంది, మరోవైపు ప్రత్యేకంగా ఉగ్రవాదుల జాడలు తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ దాట్.